యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలైన రాధికా మర్చెంట్ మెడలో అనంత్ అంబానీ శుక్రవారం రాత్రి తాళి కట్టారు. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వివాహ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అనంత్ అంబానీ జీవితం గురించి పెళ్లి వేడుకల తర్వాత చాలా మందికి తెలిసింది. దాదాపుగా 8 లక్షల కోట్ల ఆస్తి ఉన్నా కూడా అనంత్ అంబానీ జీవితం అతని కవలి సోదరి మాదిరిగా హాయిగా ఏమీ సాగలేదు. అతని జీవితం పుట్టుకతోనే కష్టాలమయం. తన ప్రీ వెడ్డింగ్ వేడుకలో అనంత్ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏకంగా తండ్రి ముఖేష్ అంబానీ కంటనీరు పెట్టుకుని చప్పట్లతో కొడుకును ఎంకరేజ్ చేశాడు. ఎందుకంటే అనంత్ మానసికంగా కృంగిపోకూడదని ఇద్దరు పిల్లల కంటే కూడా ఎక్కువ ఖర్చు చేసి అనంత్ పెళ్లిని ఘనంగా జరిపించారు. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ఖర్చే 1000 కోట్లు. మరి ఇంతలా ఎందుకు ఖర్చు చేస్తున్నారు? అనంత్కి వేధిస్తున్న అనారోగ్య సమస్యలేంటో చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. జియో అధినేతలైన ముఖేష్ అంబానీ, నీతా అంబానీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లైన 8 ఏళ్లకు గర్భం దాల్చింది నీతా అంబానీ. వాస్తవానికి ఇక నీతాకు పిల్లలు పుట్టరు అనుకున్నారు. కానీ ఆమె వైద్య పరీక్షలు మరియు ఇతర పద్ధతుల సాయంతో గర్భం దాల్చారు. 2 కవల పిల్లలు పుట్టారు. వారే ఆకాశ్, నిషా అంబానీలు. వారిద్దరి తర్వాత 4 ఏళ్లకు అనంత్ అంబానీ పుట్టాడు. కానీ పుట్టిన 2.5 ఏళ్ల వయసులోనే ఆస్తమా బారిన పడ్డాడు అనంత్ అంబానీ. అప్పటి నుంచి స్టెరాయిడ్స్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నో సార్లు హాస్పిటల్ గదుల్లో నరకం చూశాడు. తల్లి నీత కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. ఇంట్లో అత్యాధునిక ఏసీ సదుపాయాలు ఉన్నా, 100 మంది నౌకర్లు ఉన్నా, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా, చార్టర్డ్ ఫ్లైట్లు ఉన్నా కూడా అనంత్ అంబానీ కనీసం ఏసీలో నిద్రించలేడు. ఎప్పుడు ఒకరి సాయంగా తల్లి అతని గదిలో పడుకోవాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా కూడా నీతా అంబానీ రాత్రి అయ్యే సమయానికి కొడుకు దగ్గరకు చేరుకుంటుంది. మర్చిపోయి ఏసీ వేసుకొని నిద్రలోకి జారుకుంటే శ్వాస ఆడక ప్రాణం కూడా కోల్పోవచ్చు. అందుకే అతి తక్కువ చల్లదనం ఉంచి నార్మల్ టెంపరేచర్ లోనే అనంత్ పడుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫ్యాన్ అనేది వేసుకోకూడదని డాక్టర్లు చెప్పారు. దాంతో వానాకాలం, చలికాలంలో నార్మల్ గదిలోనే పడుకుంటాడు. కిటికీల ద్వారా వచ్చే స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలి. అయితే టీనేజ్ కు వచ్చే సమయానికే 150 కిలోల బరువు పెరిగాడు. అయినా అనంత్ బాధపడలేదు. కాకపోతే తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే అనంత్ కోసమే నీతా అంబానీ ముంబై ఇండియన్స్ టీమును కొన్నారు. మొత్తం టీమును అనంత్ అంబానీ చూసుకుంటాడు. ఇక గ్రౌండ్ లో అతన్ని చూసి హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక తన అక్క, అన్న పెళ్లిళ్లు కూడా నిశ్చయమయ్యాయి. జియోతో ముఖేష్ అంబానీ అపర కుబేరుడుగా పేరు తెచ్చుకున్నారు. వ్యాపారంలో ఆకాశ్, నిషా బిజీ అయ్యారు. మరోవైపు అనారోగ్యం ఉన్నా కూడా తల్లి నేర్పిన సంస్కృతి, సాంప్రదాయాలను నేర్చుకున్నారు. అయినా ఎంతో భక్తి, జంతువులంటే విపరీతమైన ప్రేమ. వాటి కోసం ఏకంగా 3000 ఎకరాల్లో అడవిని సృష్టించారు. జంతువులను అందులోనే స్వేచ్ఛగా బ్రతికేలా ఏర్పాట్లు చేశాడు అనంత్ అంబానీ. మరోవైపు జియోలో డైరెక్టర్ గా మారాడు. జియోని ఆకాశ్, రిటైల్ ని నిషా చూసుకుంటుండగా ఎనర్జీ మొత్తం అనంత్ చూసుకుంటున్నాడు. అందుకే జామ్నగర్ క్యాంపస్ లోనే ఎక్కువగా ఉంటాడు. ఇక తల్లి నీతా కూడా ఎప్పుడు అనంత్ వెంటే ఉంటుంది. మరోవైపు నిషా, ఆకాశ్ ల పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. వ్యాపారాలు వారు చూసుకుంటున్నారు. అనంత్ అంబానీ కూడా సామాజిక సేవలో బిజీగా ఉన్నాడు. అయితే పెళ్లి చేసుకోవాలి అనుకున్న సమయంలో యువత అందరినీ చూసి అనంత్ కూడా సన్నపడాలనుకున్నాడు. వెంటనే నీతా అంబానీ ఫిట్నెస్ ట్రైనర్ అయిన ప్రముఖ సెలబ్రిటీ ట్రైనర్ వినోద్ చనాను తన ట్రైనర్ గా ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతో కష్టపడి దాదాపు రోజుకు 12 గంటలు అనంత్ అంబానీ వెంట ఉండి అతని బరువును, ఆరోగ్యాన్ని చూసుకున్నాడు ట్రైనర్ వినోద్. 220 కేజీలున్న అనంతను 18 నెలల్లోనే 108 కేజీల బరువు తగ్గి స్మార్ట్ అండ్ స్లిమ్ లుక్ లో కనిపించేలా చేశాడు. అందరూ అనంత్ అంబానీ డెడికేషన్ ని చూసి షాక్ అయ్యారు. ఇప్పుడు కత్తిలా ఉన్నాడని పొగిడారు. తాను కూడా ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి బరువును సింపుల్ గా తగ్గించుకోవచ్చని సలహాలు కూడా ఇచ్చాడు. కాకపోతే ఆ సంతోషం ఎన్నాళ్ళు మిగలలేదు. స్లిమ్ గా అయ్యాడని అందరూ సంతోషంగా ఉన్న సమయంలో 2018లోనే ఆస్తమా తిరగబెట్టింది. దాదాపు చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు అనంత్. మళ్ళీ ఆపేసిన స్టెరాయిడ్స్ తో ట్రీట్మెంట్ చేయాలి, ఆప్షన్ లేదు. బ్రతికించాలనుకుంటే మాత్రం స్టెరాయిడ్స్ వాడాలని డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో ముఖేష్ అంబానీ నేతలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే పేరున్న డాక్టర్ల ఒపీనియన్ ను తీసుకున్నారు. అయినా వారంతా కూడా తప్పదన్నారు. దాంతో మళ్ళీ స్టెరాయిడ్స్ తో ప్రాణాలు నిలబెట్టారు డాక్టర్లు. అంతే, అనంత్ బాడీ మెటబాలిజం మారిపోయింది. మళ్ళీ బరువు పెరగడం మొదలు పెట్టాడు. అంతేకాదు, ఎక్సర్సైజ్లే కాదు, వేగంగా నడిచినా ఆస్తమా తిరగబెడుతుంది. కాబట్టి ఇలానే మెయింటైన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆహారం తక్కువ తీసుకున్నా కూడా బరువు మాత్రం విపరీతంగా పెరుగుతూ వచ్చాడు. ఇక బరువు పెరిగే కొద్దీ ఆకలి పెరిగింది. అలా మళ్ళీ లావయ్యాడు అనంత్ అంబానీ. అందుకే పెళ్లి రోజున తన తల్లిదండ్రులు దేవుళ్ల కంటే ఎక్కువ నన్ను కంటికి రెప్పలా కాపాడారు. నేను అందరిలా హాయిగా బ్రతకలేదు. అనారోగ్య సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. మా అమ్మ నా కోసం రోజు 18 గంటలు కష్టపడి
కష్టపడుతుందని చెప్పాడు. ఆ మాటలకు ముఖేష్ అంబానీ ఏడ్చాడు. అయితే కొన్ని జాతీయ మీడియా సంస్థలు మాత్రం అనంత్ డయాబెటిక్ పేషెంట్ అని కూడా మీడియాలో రాసుకొచ్చారు. కానీ దీని గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. అయితే ఈ వేడుకలో చెప్పుకోవాల్సింది అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చెంట్ గురించి. ఈమె అనంత్ అంబానీకి చిన్నప్పటి స్నేహితురాలు. ఇద్దరు ధీరుభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్లోనే చదువుకున్నారు. కానీ మధ్యలో రాధిక వేరే స్కూల్లో వెళ్లిపోయింది. రాధికా మర్చెంట్ తల్లిదండ్రులైన విలన్ మర్చెంట్, శైలజ మర్చెంట్లు ప్రముఖ వ్యాపారులే. వీరు ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ కానే కాదు, స్టీల్ పరిశ్రమలో నుంచి ఇతర వ్యాపారాలు ఉన్నాయి. రాధికా మర్చెంట్ వేరే స్కూలుకు వెళ్లినా కూడా కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఎప్పుడూ టచ్ లోనే ఉండేవారు. అయితే అమెరికాలోని రోడ్ ఐలాండ్ లోని బ్రౌన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన తర్వాత ఇండియా వచ్చాడు అనంత్. మరోవైపు రాధికా మర్చెంట్ న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత కోట్ల ఆస్తి ఉన్నా కూడా అనుభవం కోసం ఒక పెద్ద సంస్థలో కొన్నాళ్ల పాటు జాబ్ కూడా చేశారు ఆమె. ఆ తర్వాత ఇద్దరు ఒక వేడుకలో ప్రేమలో పడ్డారు. అతి కొద్ది మంది స్నేహితులకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు. అంత రహస్యంగా ఇద్దరు ప్రేమించుకున్నారు. మరోవైపు తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పలేదు అనంత్. అయినా కూడా తన మాటను వారు కాదనలేరని అనంత్ ధైర్యం. ఇక రాధిక ఫ్యామిలీ కూడా పేరున్న వారే. పైగా ముఖేష్ అంబానీకి నేతకు తన ప్రియురాలు తల్లిదండ్రులు స్నేహితులు. అందుకే ఇద్దరు ధైర్యంగా ముందడుగు వేశారు. కానీ 2019లో ఇషా పెళ్లి కోసం ఇటలీలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ కార్యక్రమానికి రాధికా మర్చెంట్ ను ప్రత్యేకంగా ఆహ్వానించాడు అనంత్ అంబానీ. అందరూ ఫ్రెండే కావచ్చు అనుకున్నారు. కానీ వారిద్దరూ బయటికి వెళ్లి ఫోటోలు తీసుకుని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. అయితే అనంత్ రాధిక చెయ్యి పట్టుకుని నడుస్తున్న ఫోటో మీడియాకు లీక్ అయింది. ముంబైలోని ఓ ప్రముఖ దినపత్రిక అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ తో డేటింగ్ లో ఉన్నాడనే వార్త మీడియాలో ప్రింట్ అయింది. ఇది తెలిసిన ముఖేష్ అంబానీ తన కొడుకును అడగడంతో అవునన్నాడు. ఇటు నేత కూడా రాధికా మర్చెంట్ ను కోడలుగా చేసుకునేందుకు ఒప్పుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అనంత్ ఎంగేజ్మెంట్ ను అతి కొద్ది మంది అతిథుల మధ్య చేశారు. తర్వాత భరతనాట్యం నేర్చుకున్న రాధికా మర్చెంట్ తరంగేట్రం కూడా నీతా అంబానీ స్వయంగా తన కోడల కోసం జియో వరల్డ్ సెంటర్ లో నిర్వహించారు. స్వతహాగా డాన్సర్ అయిన నీత తన కోడల వేడుకకు గొప్పగా చేశారు. ఇప్పుడు తన ఇద్దరు పెద్ద పిల్లల కంటే కూడా 1000 కోట్లు ఖర్చు పెట్టి అనంత్ రాధికాల ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించి మరో 1000 కోట్లు ఖర్చు పెట్టి నేడు పెళ్లిని కూడా ఎంతో అంగరంగ వైభవంగా చేశారు. ఎందుకంటే అనంత్ అంబానీ తన అనారోగ్య కష్టాలను మర్చిపోయేలా తన సోదరుడు సోదరి కంటే తక్కువ కాదని ధైర్యం వచ్చేందుకు, జీవితంలో సంతోషంగా అడుగులు వేసేందుకు ఇలా గొప్పగా చేస్తున్నారన్నమాట. అలా లక్షల కోట్ల డబ్బులున్నా కూడా చల్లగాలికి తట్టుకోలేడు. ఎక్కువ తిన్నా జీర్ణించుకోలేడు. తినకపోతే ఆకలికి తట్టుకోలేడు. అలా అన్ని ఉన్నా కూడా అనారోగ్యం అనంత్ అంబానీని వెంటాడుతుంది. ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ నూతన వధూవరులు కలకాలం హ్యాపీగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.